హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి దివిస్ ల్యాబొరేటరీస్. మనకి ఈ దివిస్ ల్యాబొరేటరీస్లో హైదరాబాదు, వైజాగ్లో రెండు కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి. సెకండ్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా. గ్లాండ్ ఫార్మాలో వైజాగ్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మనం ఈ రెండు కంపెనీలకి మన క్వాలిఫికేషన్ ఏంటి, మనకి డేట్ ఎక్కడ, ఏ విధంగా ఉంది, టైం ఎప్పుడు, ఇంటర్వ్యూ టైం అనేది, క్వాలిఫికేషన్ ఏ ఉండాలి, డిజిగ్నేషన్ ఏ వేస్తారు, మనకు బెనిఫిట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది క్లియర్గా మనం టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. ఇలాగా టాపిక్లోకి వెళ్ళి వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి ఎవ్రీడే కూడా మనం కొత్త కొత్త నోటిఫికేషన్లు అనేవి లేటెస్ట్ జాబులకి మేము మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. నేను మరి ఇటువంటి మోటివేషన్ కింద ఉండి నేను ఇటువంటి వీడియోస్ అనేది మరికొన్ని వీడియోస్ మీకు ప్రతిరోజు కూడా కొత్త కొత్త లేటెస్ట్ జాబులకు సంబంధించి మీకు ఫ్రీగానే ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ఇది ఫ్రీగానే వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు ఒక చిన్న షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ దివిస్ ల్యాబొరేటరీస్లో మనం వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ దివిస్ ల్యాబొరేటరీస్ ప్రొడక్షన్ క్యూసీ అనలిస్ట్గా తీసుకుంటారు. దివిస్ ల్యాబొరేటరీస్లో ఇది 1వ తారీఖు 2వ తారీఖు జూన్ 1వ తారీఖు 2వ తారీఖు నాడు తీసుకుంటారు. ఈ ఇంటర్వ్యూ వచ్చి మన కంపెనీ లొకేషన్లోనే సెనెట్ ఇన్ రామచంద్ర, కోరమనపాలెం, విశాఖపట్నంలో ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. జూన్ 4వ తారీఖు నాడు హోటల్ కెన్నారా రెసిడెన్సీ, ఎస్ఆర్ ఛాంబర్స్, చాందనగర్, హైదరాబాద్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. హైదరాబాద్ లొకేషన్ ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు. ప్రొడక్షన్ యూనిట్ 2 వైజాగ్లోకి మనకి బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మా, బీట్ మెకానికల్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూసీ యూనిట్ 2 వైజాగ్లోకి తీసుకోవడానికి బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మా, బీటెక్, మెకానికల్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ హైదరాబాద్ చౌటప్పల్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి యూనిట్ 1లో బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా, బీటెక్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఈ ఇంటర్వ్యూలకి 2 ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాలంటే ఎవరన్నా వాళ్ళు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబరు వైజాగ్ వాళ్ళు అయితే 9494171755 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదే హైదరాబాద్ అయితే హైదరాబాద్ మనకి ఇంటర్వ్యూకి కావాలంటే 9704604443 ఈ నెంబర్కి దివిస్ ల్యాబొరేటరీస్లో ఈ 2 నెంబర్లకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకటి హైదరాబాదు, ఒకటి వైజాగ్. ఈ 2 నెంబర్లో మీరు ఏదైనా ఒక నెంబర్, వైజాగ్ కావాలంటే వైజాగ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్గా రెజ్యూము, 3 months పే స్లిప్లు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. తీసుకెళ్తే అవి చెక్ చేసి మనకి ఇవ్వటం అనేది మనకి జరుగుతుంది. ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరుగుతుంది. ఫర్ అప్లికెంట్స్ వర్కింగ్ ఏబీ షిఫ్ట్లు టుమారో ఇంటర్వ్యూ అనేది టైమింగ్స్ ప్రకారం ఏబీ షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. శాలరీ అనేది మన ఇండస్ట్రియల్ ఏరియా ప్రకారం వాళ్ళు రూల్స్ ప్రకారం మనకి శాలరీ అనేది ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి దివిస్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయని క్లియర్గా చూసాం. మనకి ఈ దివిస్ ల్యాబొరేటరీస్ అనేది మనకి అందరికీ తెలిసిన కంపెనీయే. మనకి ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ. మన ఫార్మా ఇండస్ట్రీలో మనకి తెలిసిన మంచి కంపెనీ. ఇటువంటి కంపెనీలో మీరు ఇటువంటి ఇంటర్వ్యూలో ఆపర్చునిటీస్ అనేది మీకు రావటం మంచి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మళ్ళా మీకు ఇటువంటి దివిస్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లు అనేవి మన ఎప్పుడు రేర్గా మనకు దొరుకుతుంటాయి. ఇవి మీరు చూసి ఇంటర్వ్యూకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా. ఈ గ్లాండ్ ఫార్మా అనేది జూన్ 3వ తారీఖు నాడు మనకి ఇంటర్వ్యూలు ఉదయం 9:30 నుంచి
11 గంటల వరకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 4950, జేఎన్ ఫార్మసిటీ, పరవాడ, విశాఖపట్నం. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలంటే నాగబాబు గారు ఉన్నారు, నాగబాబు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9100165659. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్దర్ ఈ కంపెనీలో మీకు జాబ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. మనకి సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ బేస్ ప్రకారమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. అంటే మనం ఎవరైతే మన ఇంటర్వ్యూ చేస్తారో ఆ కంపెనీ వాళ్ళ మేనేజర్లో వాళ్ళు వచ్చి మన డైరెక్ట్గా కూర్చోబెట్టి మన ఎదురుగానే ఫేస్ టు ఫేస్గానే మనకి ఇంటర్వ్యూ అనేవి నిర్వహిస్తున్నాం. ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు క్వాలిఫికేషన్ మనకి సెలెక్ట్ అయితే అప్పుడు మనకి హెచ్ఆర్ వాళ్ళ దగ్గర పోతే హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. వాళ్ళు హెచ్ఆర్ రౌండ్లో మనకి ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఏంటి, మనకి శాలరీ అనేది ఎంత ఇస్తారు, వాటి బెనిఫిట్స్ ఏంటి, అన్నీ పూర్తిగా వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు మనకి క్లియర్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నదంటే ప్రిస్క్రిప్షన్ డెలివరీ ఉండాలి, యాస్పెటిక్ ఏరియా అండ్ కాంపౌండింగ్ ఏరియాస్ ఆపరేషన్స్ గురించి స్కిల్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఆటోక్లేవ్ అండ్ డిహెచ్ఎస్ ఆపరేషన్ హ్యాండ్లింగ్ చేసి ఉండాలి, ఆటోమేటిక్ ఫిల్టర్ ఇంటిగ్రేటెడ్ మిషన్ హ్యాండ్లింగ్ చేసి ఉండాలి, ఏపీఐ ప్రొడక్షన్ అండ్ ఎడ్యుకేషన్గా మనకు కలిగి ఉండాలి. తర్వాత జిఎన్పి కంప్లైంట్స్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. రెగ్యులారిటీ ఆడిట్స్ హ్యాండ్లింగ్, మన రెగ్యులారిటీ ఆడిట్స్ అంటే ఎఫ్డి ఆడిట్ కానీ ఎంహెచ్ఆర్ఏ డబ్ల్యూహెచ్ఓ ఆడిట్లు అటువంటి మనం ఫేస్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీకి ఈ ఇంటర్వ్యూలో మనకి ఆడిట్లు ఏమైనా ఫేస్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళని కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆడిట్ ప్రకారం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఏ విధంగా మన ఈ కంపెనీలో తీసుకుంటే వీళ్ళు మనకి ఏ విధంగా ఉపయోగపడతారు అనే దాని గురించి ఆలోచించి ఆ కంపెనీలో మనం ఆడిట్ ఏ ఫేస్ చేసామో వాటి గురించి మనం క్లియర్గానే రెజ్యూమ్లో అప్డేట్ చేసి వాళ్ళకి కూడా చెప్పినట్టయితే వీటి గురించి అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూలో మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. మీరు ఎక్స్పీరియన్స్ మనకి ఆడిట్ ప్రకారం ఏదైనా ఉండైతే వాటి ప్రకారం కూడా మీరు పెట్టుకో. ప్రొఫైల్ ఏ విధంగా ఉండాలంటే స్టిల్లింగ్ ఏపీఐ ప్రొడక్షన్ ఆపరేషన్స్ అండ్ క్యూఎంఐ యాక్టివిటీస్ గురించి కలిగి ఉండాలి. బెనిఫిట్స్ అనేది యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే మీకు తెలిసిందే క్యాంటీను, అకామిడేషను, బస్ ఫ్రీ అనేది అటువంటి ప్రొడక్షన్ అలవెన్స్, నైట్ అలవెన్స్లు ఇవన్నీ ఆ కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది యాజ్ పర్ బెనిఫిట్స్. డాక్యుమెంటేషన్ అప్డేటెడ్గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, జెరాక్స్ కాపీస్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, కంపెనీ అపాయింట్మెంట్ అండ్ లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ ఉంటే అవి తీసుకెళ్ళాలి, 3 months పే స్లిప్లు, 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకెళ్ళినట్లయితే ఇవి చెక్ చేసి వీళ్ళు ఈ హెచ్ఆర్ వాళ్ళు చెక్ చేసి మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేవి నిర్వహిస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్లాండ్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది జూన్ 3వ తారీఖు నాడు వైజాగ్లో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనకి 2 కంపెనీలు దివీస్ ల్యాబొరేటరీస్లో వైజాగ్లో, తర్వాత హైదరాబాద్లో గ్లాండ్ ఫార్మాలో వైజాగ్లో ఈ 2 కంపెనీలో పూర్తి డీటెయిల్స్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.